జమ్మూ కాశ్మీర్లో 3 రోజుల క్రితం ఆగస్టు 14వ తారీఖు మధ్యాహ్నం 12:15 ఒక్కసారిగా క్లౌడ్ బర్స్ట్ జరిగింది. ఆ ప్రాంతమంతా కూడా ఇల్లులు నేలమట్టమైపోయి, అక్కడున్న లంగర్స్ అన్ని కొట్టుకుపోయి, కొన్ని ప్రభుత్వ భవనాలు కూడా ధ్వంసమైపోయి చాలా నష్టం జరిగింది. 65 మందికి పైగా మృత్యువాత పడ్డారు. కొన్ని వందల మంది అడ్రస్ ఇప్పటికీ దొరకలేదు. ఇంకా కొన్ని వందల మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆ శిథిలాల కింద ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ అవుతూనే ఉంది. ప్రాణాలతో బయటపడి బ్రతికే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఎన్ని మృతదేహాలు ఇంకా బయటకు వస్తాయో తెలియదు. అలాంటి ఒక సిచ్యువేషన్లోంచి ఒక వ్యక్తి బ్రతికి బట్ట కట్టాడు. అది కూడా అతి చిన్న గాయాలతో. ఇది ఎలా జరిగింది అనుకుంటున్నారా? అందుకే అద్భుతం అన్నాను. ఆ ప్రాంత వాసులైతే దీన్ని నిజంగా అద్భుతమే, ఆ మాత కరుణా కృపా కటాక్షాలు ఎవరి మీదైతే ఉంటాయో వారిని ఎవ్వరూ ఏమీ చేయలేరు అని చెప్తున్నారు. ఇతని పేరు సుభాష్ చంద్ర. ఇతను అక్కడ లంగర్ ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం కూడా జూలై 25వ తారీఖు నుంచి సెప్టెంబర్ 5 వరకు ఈ మాతా మచేల్ని దర్శించుకోవడం ఒక యాత్రగా జరుగుతుందన్నమాట. ఆ యాత్రకు వచ్చే భక్తుల కోసం ఇతడు ఎక్కడి నుంచో వచ్చి అక్కడ లంగర్ ఏర్పాటు చేసి వచ్చే భక్తులందరికీ కూడా ఫ్రీ ఫుడ్ ఇస్తూ ఉంటాడట. మరి ఎంత నిస్వార్థమైన సేవిది! ఆ దేవత ఖచ్చితంగా కాపాడే తీరుతుంది కదా. కాపాడింది. 30 గంటల రెస్క్యూ ఆపరేషన్ తరువాత పెద్ద పెద్ద బండరాళ్ల కింద ఇతను చిన్న గాయాలతో బయటకొచ్చాడు. అతనున్న ప్రదేశంలో 4-5 మృతదేహాలు కూడా పడున్నాయి. ఇతనికి మాత్రం ఏమీ కాలేదు. ఇది ఖచ్చితంగా దేవత కృపే అని చెప్పి ఆ గ్రామస్తులు విశ్వాసం ఇంకా 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 ఎక్కువైపోయింది. ఈ ఏరియా ఎలా ఉంటుందని మనం మాట్లాడుకుంటే, ఈ చిసోటి గ్రామం ఏదైతే ఉందో ఇది క్రిస్టఫర్ పట్టణంలోని చిట్ట చివరి గ్రామం. ఇక్కడ వరకే మనం వెహికల్స్లో వెళ్ళగలం. అక్కడి నుంచి ఎవరైనా సరే ట్రెక్ చేసుకుంటూ వెళ్లాల్సిందే. 9500 కిలోమీటర్ల ఎత్తులో మచేల్ మాత ఉంటుంది. 8.5 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. చాలా సాహసోపేతమైన యాత్రే. కానీ ప్రతి సంవత్సరం కూడా ఎంతో మంది లక్షల్లో భక్తులు అక్కడ దర్శించుకుంటూ ఉంటారు. అది మాత్రమే కాదు, కొన్ని దశాబ్దాల కాలంలో, ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఆ గ్రామస్తులు మేము పుట్టి బుద్ధిరిగి ఇలాంటి ఒక ఉత్పాతాన్ని చూడలేదు అంటున్నారు. కొన్ని దశాబ్దాల కాలంలో ఇదే ఇంత ట్రాజిడిక్ ఇన్సిడెంట్ అని చెప్తున్నారు. ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ అవుతుంది. ఎంతమంది ఇంకా బయటకు వస్తారనేది తెలియదు. ప్రాణాలతో ఎన్ని మృతదేహాలను వెలికి తీస్తారని తెలియదు. ఇంకా గల్లంతైపోయిన వారి ఆచూకీ ఇప్పటి వరకు లభ్యం కాలేదు.